హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ బ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను షిబా స్వాప్ ఎక్స్చేంజ్ గురించి పూర్తి వివరాలు అయితే మీకు అందించబోతున్నాను. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు shibaswap.com అని చెప్పేసి గూగుల్లో కనుక టైప్ చేసినట్లయితే ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అన్న దాని గురించి అయితే వీడియోలో నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వీళ్ళు ఎక్స్ట్రాగా మనకి ఏమి ఇస్తున్నారంటే మనకు బోన్ టోకెన్ అయితే రివార్డ్స్ కింద అయితే ఇస్తున్నారు. సో బోన్ టోకెన్ రివార్డ్స్ ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు ఏంటన్న దాని గురించి కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రీన్ మీద ఏమేమి ఉన్నాయనేది ఫస్ట్ మీకు చెప్తాను. సో ఇది వచ్చేసి టీవీఎల్ అంటే టోటల్ వాల్యూమ్ లాక్ అనమాట. 1.58 బిలియన్ USDT అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు లాక్ చేసి ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి షిబా, లీష్, బోన్ టోకెన్ యొక్క ప్రైస్ లిస్ట్ మాట. అండ్ ఇక్కడ వచ్చేసి నా వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. మీకైతే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంటుంది. సో నేనైతే ప్రజెంట్ మెటామాస్క్ వ్యాలెట్ తోటి అయితే నేను కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మెన్యూలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వైట్ పేపర్ ఉంటుంది, ఆడిట్ ఉంది, డాగీ, DAO ఉంది, అండ్ FAQ ఉంది. సో వైట్ పేపర్లో కూడా వీళ్ళు ఏం మెన్షన్ చేశారు అన్న దాని గురించి కూడా మీకు వీడియోలోనే అయితే చెప్తాను. అండ్ ఆడిట్ రిపోర్ట్ కూడా ఏమొచ్చింది అన్నది కూడా సెటిక్ వారి ఆడిట్ రిపోర్ట్ ఏముందని అది కూడా చెప్తాను. అండ్ FAQలో వచ్చేసి మనం ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్గా మనకు వచ్చే డౌట్స్ ఏమేమి ఉంటాయి వాటికి ఆన్సర్స్ ఏందన్నది వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 6 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, 6 ఫీచర్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ ఒకదానికి ఒక్కొక్క వెరైటీగా వీళ్ళైతే పేర్లు అయితే ఇవ్వడం జరిగింది, పదాలు అయితే వాడడం జరిగింది. డిగ్, ఫెచ్, బర్రీ, స్వాప్, బోన్ ఫోలియో, వూఫ్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకు షిబా ఇను టోకెన్ వచ్చేసి ఒక మీమ్ టోకెన్ డాగ్ బ్రీడ్కి సంబంధించింది కాబట్టి వీళ్ళు ఇక్కడ డాగ్కి సంబంధించే పదాలను అయితే వాడడం జరిగింది. సో దాన్ని రిలేట్ చేస్తూ అయితే వీళ్ళు వాడడం జరిగింది. అండ్ ఇవి మనము మామూలుగా నార్మల్ లాంగ్వేజ్లో మనం యూజ్ చేసినట్లయితే ఇక్కడ ప్రొవైడ్ లిక్విడిటీ, ఫెచ్, స్టేక్ టోకెన్స్, స్వాప్ టోకెన్స్, అనలిటిక్స్ అండ్ ఫార్మ్ టోకెన్స్ మాట. మనమైతే యూనిస్వాప్లో మనం ఎలాగైతే ప్యాన్కేక్ స్వాప్లో ఎలాగైతే మనము ఫార్మింగ్ చేస్తామో, స్టేకింగ్ చేస్తామో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనము టోకెన్స్ని స్టేక్ చేసి మనమైతే ఇంత పర్సెంటేజ్ రిటర్న్స్ అయితే పొందుతామట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ కోసం అని చెప్పేసి నేను సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అసలు స్టేకింగ్ అంటే ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఒకవేళ మన దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయనుకుందాం. సో ఆ 10,000 రూపాయలు తీసుకెళ్ళి నేను బీరోలో పెట్టాను అనుకోండి, ఒక 1 ఇయర్ తర్వాత కూడా నా దగ్గర 10,000 రూపాయలు అలాగే ఉంటాయి. దానివల్ల నాకు ఒక రూపాయి పెరగదు, తగ్గదు. సో అలాగే ఉంటాయి అన్నమాట. అండ్ టైం బ్యాడ్ అయితే డిమాండేషన్ వస్తే ఆ 10,000 రూపాయలు కూడా పని చేయకుండా పోతాయి అనుకోండి, అది తర్వాత విషయము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 10,000 రూపాయలని తీసుకెళ్ళి నేను కనుక బ్యాంక్లో మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంక్లోకి వెళ్ళి నేను ఫిక్స్డ్ చేశాను అనుకోండి, సో నాకైతే ఇంత ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా మనము కొన్ని టోకెన్స్ని బై చేస్తాము అండ్ వ్యాలెట్లో హోల్డ్ చేస్తాము. సో అలా హోల్డ్ చేయడం వల్ల మనకు టోకెన్స్ ద్వారా మనకు అప్పుడు ఇన్కమ్ అయితే ఏం రాదు. బట్ ఇందులో ఏంటంటే ఇలా స్టేక్ చేయడం వల్ల ఏంటంటే మనం లాక్ చేయడం వల్ల, అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే టోకెన్స్ని ఈ ఎక్స్చేంజ్లో మనం లాక్ చేస్తాము. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు వాళ్ళు ఇంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ షిబా స్వాప్ వచ్చేసరికి మనకు బోన్ రూపంలో అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే బోన్ టోకెన్ వీళ్ళది ఏదైతే బోన్ టోకెన్ ఉందో సో దాని రూపంలో అయితే మనకు రిటర్న్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది రివార్డ్స్ రూపంలో. సో అది ఎంత ఇస్తారు ఏంటన్నది అది కూడా మనము వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షిబా స్వాప్ ఎక్స్చేంజ్ వచ్చేసి మనకు 6th జూలైన అయితే లాంచ్ అయింది. అండ్ అప్పటి నుంచి కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. సైట్ వచ్చేసి కొంచెం స్లోగా లోడ్ అవ్వడము, అలాగే కొంచెం ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అవ్వడం, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు మెల్లిమెల్లిగా ఫిక్స్ చేస్తూ అయితే వస్తున్నారు. సో ఒక్కొక్క ఆప్షన్ మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డిగ్ మాట. సో డిగ్ అంటే ఏంటంటే మనము లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం అన్నమాట. లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం అంటే ఏంటంటే ఇలా మనం లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం వల్లనే మనకి ఇక్కడ స్వాపింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో మనం ఒక టోకెన్ నుంచి ఇంకో టోకెన్కి స్వాపింగ్ చేసినప్పుడు ఏవైతే ఉంటాయో అది మనం లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం వల్ల మనం ప్రొవైడ్ చేసిన టోకెన్స్ నుంచే ఇక్కడ స్వాపింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో దానికోసం ఇక్కడ మనము లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లిక్విడిటీ ప్రొవైడ్ చేయడానికి 2 టోకెన్స్ని పేర్ చేసి అది SSLP టోకెన్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత వాటిని మనము ఫార్మింగ్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఫార్మింగ్ చేయడం వల్ల మనకి ఏదైతే APR ఉంటుందో, APR అంటే యాన్యువల్ పర్సెంటేజ్ రిటర్న్స్ మాట. సో అంత మనకు రిటర్న్స్ ఎంత వస్తాయి అన్నది మనకు అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు ఇక్కడ వూఫ్లో మాట. సో దీనికి లింక్ ఉంది. సో ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుందన్న దాన్ని బట్టి మనం చూసుకుని ఆ టోకెన్స్ని మాత్రమే మనం పేర్ చేసుకున్నట్లయితే మనకు రిటర్న్స్ అనేది బాగా వస్తుంది అనమాట. సో ఎందులో బాగా వస్తుంది అన్నది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఫార్మ్ టోకెన్స్ ఉంది కదా, సో ఇందులో మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఇది టాప్లో మనకు బోన్ WETH అనమాట. సో ఈ పేర్ టోకెన్స్, ఈ SSLP టోకెన్స్కి అయితే మనకు ప్రెజెంట్ APR అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఈ టోకెన్స్ మనం SSLP టోకెన్స్ కింద కన్వర్ట్ చేసినట్లయితే మనకు APR అనేది ఎక్కువ వస్తుందన్నమాట. SSLP అంటే
షిబా స్వాప్ లిక్విడిటీ ప్రొవైడర్ అన్నమాట. షిబా స్వాప్ లిక్విడిటీ ప్రొవైడర్ టోకెన్స్ అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టోకెన్స్ మనం లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలి, ఈ టోకెన్స్ని మనం పేర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఈ 2 టోకెన్స్ ఉండాలన్నమాట. బోన్ ప్లస్ ఈటీహెచ్ ఈ 2 ఉన్నప్పుడే మనం ఈ రెండింటిని మనం పేర్ చేసి అప్పుడు మనం ఎస్ఎస్ఎల్పి కింద మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు మనం ఇక్కడ స్టేకింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవి పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే వీటిని బై చేయాల్సి ఉంటుంది. సో బై ఎలా చేయాలన్న దాని గురించి నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మీకు చెప్తా ఉంటాను. సో ఈ ఫ్లో అనేది అలా వెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ లిక్విడిటీ అని ఉంది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బోన్ అండ్ ఈటీహెచ్. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏదైతే టోకెన్స్ని ఎస్ఎస్ఎల్పి టోకెన్స్ కింద మార్చాలనుకుంటున్నామో, ఎల్పి టోకెన్స్ కింద మార్చాలనుకుంటున్నామో లిక్విడిటీ ప్రొవైడ్ చేయడానికి ఆ 2 టోకెన్స్ 1:1 రేషియోలో ఉండాలన్నమాట. అంటే ఏంటి అర్థం అంటే మనం ఒకవేళ బోన్ టోకెన్ 1 తీసుకున్నట్లయితే అంతే వర్త్ ఉన్న టోకెన్ ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఈటీహెచ్ కూడా. ఓకే, ఇది 1 రూపీ వర్త్ ఇది తీసుకుని ఇదేమో 2 రూపీస్ వర్త్ తీసుకుంటే మాత్రం అవి 2 ఎల్పి టోకెన్స్ కింద పేర్ అవ్వదు. ఇది 1 రూపీ వర్త్ మనం బోన్ తీసుకున్నట్లయితే 1 రూపీ వర్త్ ఈటీహెచ్ టోకెన్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేస్తేనే అప్పుడు ఆ 2 పేర్ అయ్యి అప్పుడు ఎస్ఎస్ఎల్పి టోకెన్స్ కింద మనకు రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఎస్ఎస్ఎల్పి టోకెన్స్ని మనం ఇక్కడ మనం స్టేకింగ్ చేసినట్లయితే మనకు ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను అప్రూవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ 2 నేను ఇక్కడైతే చేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర లేవు కాబట్టి నేను జస్ట్ మీకు శాంపుల్ చూపించడం కోసం చూపిస్తున్నాను. సపోజ్ ఇప్పుడు ఆ 2 టోకెన్స్ నా దగ్గర ఉండి నేను ఎస్ఎస్ఎల్పి టోకెన్స్ కింద నేను మార్చుకుని అప్పుడు కనుక నేను అప్రూవ్ చేసినట్లయితే నాకు ఇప్పుడు ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ ఫీ అనేది అడుగుతుందన్నమాట. సో ఇక్కడ $3 అయితే ట్రాన్సాక్షన్ ఫీ అడుగుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ ఫీ కూడా మీరు ఈటీహెచ్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మొత్తం ఇథీరియం బేస్డ్ నెట్వర్క్ మీద కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ ఫీ కానీ ఏదైనా బై చేయాలన్నా కానీ స్వాపింగ్ చేయాలన్నా కానీ మీరు కంపల్సరీ ఈటీహెచ్లోనే చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీ మెటామాస్క్ వ్యాలెట్లో అయితే కంపల్సరీ ఈటీహెచ్ అయితే ఇథీరియం అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది మీకు చూపించడం కోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇదైతే ప్రజెంట్ నేను రిజెక్ట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ నేను మళ్ళీ బ్యాక్ వెళ్తాను. సో బ్యాక్ వెళ్ళి మీకు నెక్స్ట్ ఆప్షన్ ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫెచ్ అని అనమాట. ఫెచ్లో ఏంటంటే మీరు వేరే ఎక్స్చేంజ్లో ఏదైతే మీరు ఎల్పి టోకెన్స్ కింద మీరు ఇంతకుముందు పెట్టారో సో వాటిని మీరు ఇక్కడ మైగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి యూనిస్వాప్లో కానీ సుషీ స్వాప్లో కానీ మీరు ఇంతకుముందే లిక్విడిటీ ప్రొవైడ్ చేసినట్లయితే టోకెన్స్ని సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మీకు చెప్పాను కదా 2 టోకెన్స్ని మీరు పేర్ చేసినట్లయితే లిక్విడిటీ ప్రొవైడ్ చేసినట్లు. సో అలా లిక్విడిటీ ప్రొవైడ్ చేసినట్లయితే ఈ స్వాప్ ఎక్స్చేంజ్లో యూనిస్వాప్లో కానీ సుషీ స్వాప్లో కానీ సో ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి మైగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ షిబా స్వాప్ ఎక్స్చేంజ్కి మీరు మైగ్రేట్ చేసుకునే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు అనమాట. సో ఇవన్నీ మొత్తం ఈటీహెచ్ బేస్డే కాబట్టి మీకు ఈ అవకాశం అయితే కల్పిస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి బరీ అన్నమాట. బరీ అంటే స్టేక్ టోకెన్స్. సో స్టేక్ టోకెన్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సింగిల్ టోకెన్నే మనం స్టేకింగ్ చేయొచ్చు అన్నమాట. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిగ్లో వచ్చేసి మనం 2 టోకెన్స్ని పేర్ చేసి అప్పుడు మనం స్టేకింగ్ అనేది చేస్తున్నాము. ఓకే, 2 సేమ్ వర్త్ ఉన్న టోకెన్స్ని పేర్ చేసి లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే సింగిల్ టోకెన్నే మనము లిక్విడిటీ ప్రొవైడ్ చేయడానికి మనం ఇక్కడ సింగిల్ టోకెన్నే మనం స్టేక్ చేస్తామన్నమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ బరీ షిబ్ అని ఉంది, బరీ లీష్ ఉంది, బరీ బోన్ ఉంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వీళ్ళు ఈ 3 టోకెన్స్ని మాత్రమే స్టేక్ చేయడానికి మనకు అవకాశం కల్పిస్తున్నారు. సో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఏపీఆర్ వస్తుంది అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకవేళ మనము షిబా ఇను టోకెన్ కనుక మనం ఇక్కడ స్టేక్ చేసినట్లయితే మనకు 36.2% అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం లీష్ కనుక మనము బరీ అంటే మనం స్టేక్ చేసినట్లయితే 45.25% అండ్ బోన్ని మనము స్టేక్ చేసినట్లయితే 102.26% ఏపీఆర్ అయితే రావడం జరుగుతుంది. సో ఏపీఆర్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా యాన్యువల్ పర్సెంటేజ్ రిటర్న్స్ అని. సో ఇది యాన్యువల్గా క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. సో వీక్లీ వేరేగా ఉంటుంది, మంత్లీ. సో టోటల్గా ఇది యాన్యువల్ పర్సెంటేజ్ అన్నమాట. సో దాన్ని బట్టి మీకు వీక్లీ ఎంత రిటర్న్స్ వస్తుంది, మంత్లీ ఎంత రిటర్న్స్ వస్తుంది అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ దగ్గర షిబా ఇను టోకెన్స్ ఉన్నాయనుకోండి, సో అక్కడ మీరు బరీ మీద క్లిక్ చేసి మీరు ఎంతైతే టోకెన్స్ మీరు ఇక్కడ స్టేక్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ అప్రూవ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ మళ్ళీ ట్రాన్సాక్షన్ ఫీ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్ ఫీ అనేది మీరు పే చేసినట్లయితే ఇదైతే స్టేకింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది సింపుల్గా బరీ ఆప్షన్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్వాప్. సో ఈ స్వాప్ అనేది మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మీరు ప్యాన్కేక్ స్వాప్లో యూనిస్వాప్లో కూడా మీరు స్వాపింగ్ చేసే ఉంటారు. సో సింపుల్గా కొత్త వాళ్ళ కోసం మళ్ళీ నేను చెప్తున్నాను, దీని గురించి ఆల్రెడీ నేనైతే ఒక వీడియో చేశాను, స్వాపింగ్ అంటే ఏంటి అని చెప్పేసి ఒక ఇన్డెప్త్ వీడియో అయితే నేను చేశాను. సో ఒకవేళ చూడకపోతే అది ఒకసారి చూస్తే మీకైతే ఐడియా వస్తుంది. అండ్ ఇప్పుడు జస్ట్ సింపుల్గా చెప్పాలని చెప్పేసి కొత్త వాళ్ళు ఉంటారు కదా, సో దాని గురించి నేను మళ్ళీ చెప్తున్నాను. స్వాపింగ్ ఇక్కడ స్వాప్ చేయడం అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న టోకెన్స్ని మనకు కావాల్సిన టోకెన్స్ తోటి మార్చుకోవడం అనమాట. సపోజ్ మన దగ్గర ఇథీరియం టోకెన్ ఉంది,
కానీ నాకు ఇక్కడ షిబా ఇను టోకెన్ కావాలి, ఎందుకంటే నేను ఇక్కడ స్టేకింగ్ చేయాలనుకుంటున్నాను. సో స్టేకింగ్ చేయాలంటే నా దగ్గర షిబా ఇను టోకెన్స్ లేవు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్వాప్లోకి వెళ్ళి నా దగ్గర ఈటీహెచ్ అయితే ఇక్కడ సమ్ అమౌంట్ అయితే ఉన్నాయి. సో దీని నుంచి నేను స్వాప్ చేసుకుని నేను షిబా ఇను టోకెన్స్ తీసుకుని దాన్ని అప్పుడు అక్కడ స్టేకింగ్ పెట్టవచ్చు అనమాట. అది మాట ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు సింపుల్గా చూపించడం కోసం చెప్తున్నాను, శాంపుల్ ఎగ్జాంపుల్ మాట. ఇక్కడ స్వాప్ చేస్తే ఎంత ట్రాన్సాక్షన్ ఫీ పడుతుంది ఏంటనేది ఇక్కడ చూపిస్తాను. సో ప్రెజెంట్ వచ్చేసి నా దగ్గర ఇక్కడ 0.000021 అయితే ఇథీరియం అయితే ఉన్నాయి. సో దీని నుంచి నేను షిబా ఇను టోకెన్ బై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడైతే మనకు నెంబర్ ఆఫ్ టోకెన్స్ ఉన్నాయి. ఇది ఇథీరియం బేస్డ్ టోకెన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఇక్కడ కామన్ బేసెస్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, వూఫ్లో అయితే ఏవైతే మనకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే టోకెన్స్ ఏవైతే ఉన్నాయో పేర్డ్ టోకెన్స్, ఎస్ఎల్పి టోకెన్స్ కింద, సో అవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి కాకుండా మీరు కావాలనుకుంటే ఇక్కడ మనము ఏదైనా కాంట్రాక్ట్ అడ్రస్ పే చేస్తే ఆ టోకెన్స్ అనేది ఇక్కడ మనం మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ సెర్చ్ చేసినా వస్తుంది. సో ఇక్కడ అయితే సెర్చ్ చేస్తాను షిబా ఇను టోకెన్ని. సో షిబా ఇను సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి నాకు ఇంత ఇథీరియంకి ఇన్ని టోకెన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ప్రైస్ ఇంపాక్ట్ 0.1% అయితే ఉంది. అండ్ మనకైతే ఇక్కడ ప్రైస్ ఇంత పడుతుంది పర్ టోకెన్ అయితే. సో ఇక్కడ నేను స్వాప్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే ఇక్కడైతే కన్ఫర్మ్ స్వాప్ అని అడుగుతుంది. సో ప్రైస్ ఇంపాక్ట్ ఎంత అంతే ఉంది, ఏం మారలేదు, ప్రైస్ అయితే చేంజ్ అవ్వలేదు. సో కన్ఫర్మ్ స్వాప్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే మళ్ళీ మనల్ని పర్మిషన్ అయితే అడుగుతుంది కన్ఫర్మ్ చేయమని చెప్పేసి మెటామాస్క్ వ్యాలెట్లో. సో ఇక్కడ చూడండి నాకు $19 అయితే గ్యాస్ ఫీ కింద అడుగుతున్నారు. సో $19 అంటే చాలా హై అమౌంట్, హ్యూజ్ అమౌంట్. అండ్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, యాక్చువల్గా ఇప్పుడు నేను ఏదైతే 6319 టోకెన్స్ అయితే నేను పొందాలనుకుంటున్నానో ఈ ఇథీరియంని యూజ్ చేసి, సో దీని ప్రైస్ ఎంత అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను వజీరెక్స్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఎంత మనకు 6319 కదా, సో 6319 ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ నాకు 6319 షిబా టోకెన్స్ బై చేయడానికి నాకు ఇక్కడ ఓన్లీ ₹3 అవుతుంది. బట్ ఇక్కడ నేను చూసుకున్నట్లయితే నాకు పేది ఎంత $19. సో ఒక విధంగా ఒక 7 నుంచి 800 దాకా నేను పే చేయాల్సి ఉంటుంది. ఏంటి ట్రాన్సాక్షన్ ఫీ, ఈ ₹3 టోకెన్స్ గురించి నేను అంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు గ్యాస్ ఫీ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో బెటర్ మీరు అవాయిడ్ చేయండి ఇక్కడ స్వాపింగ్ చేయడం. మీరు ఒకవేళ షిబా టోకెన్స్ కనుక ఇక్కడ స్టేక్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు వజీరెక్స్లో కానీ మీకు నచ్చిన ఎక్స్చేంజ్లో బైనాన్స్లో ఇంకెక్కడైనా బై చేసి మీరు మెటామాస్క్కి అయితే మీరు ట్రాన్స్ఫర్ వ్యాలెట్ అడ్రస్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ వ్యాలెట్ని మీరు ఇక్కడ షిబా స్వాప్లోకి కనెక్ట్ చేసుకోండి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ డైరెక్ట్ స్టేకింగ్లోకి వెళ్ళినట్లయితే మీ టోకెన్స్ ఎంత ఉన్నాయి ఆ టోకెన్స్ ఇక్కడ డైరెక్ట్ మీరు స్టేకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది సింపుల్ మెథడ్. ఇక్కడైతే మీరు ప్రెజెంట్ అయితే స్వాపింగ్ అనేది చేయకండి. సో నా అడ్వైస్ మీరైతే స్వాపింగ్ అనేది చేయకపోవడం బెటర్, ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువ ఉంది కదా నెట్వర్క్ ఫీ. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోన్ ఫోలియో అని ఉంది. సో బోన్ ఫోలియో అంటే నథింగ్ బట్ ఇక్కడ అనాలిటిక్స్ మాట. ప్రెజెంట్ ఇప్పుడు ఎంత ఏ టోకెన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి, సో వాటి రివార్డ్ ఎలా ఉంది, మంత్లీ ఎంత పర్సెంటేజ్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, సో ఎంత వాల్యూమ్ లాక్ అయి ఉంది, ఇవి ప్రతిదీ ఇక్కడ ప్రతి టోకెన్ పేర్ ఎల్పీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఇక్కడ పేరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మాట జస్ట్ సింపుల్గా అనాలిటిక్స్ బోన్ ఫోలియో మాట. నెక్స్ట్ వచ్చేసి వూఫ్ మాట. వూఫ్లో వచ్చేసి ఆల్రెడీ మీకు ఫస్ట్లో చూపించాను కదా, మన రిటర్న్స్ ఏవైతే వస్తాయో అవన్నీ మొత్తం ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచే మనము ఎస్ఎస్ఎల్పి టోకెన్స్ని మనము ఫార్మింగ్లో పెట్టవచ్చు. సో ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తుంది అన్నది కూడా ఏపీఆర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు ఇక్కడ చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మీ దగ్గర ఈ పేర్ టోకెన్స్ కంపల్సరీ ఉండాలి. అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ టోకెన్స్ అయితే మీ దగ్గర ఉన్నప్పుడే మీరు ఇలాగ ఎల్పీ టోకెన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. లేదంటే మీరు వేరే ఎక్స్చేంజ్ నుంచి బై చేసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చి మీరు పేరింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇవి ప్రెజెంట్ ఇవైతే ఏపీఆర్ ఒక్కొక్క పేర్డ్ టోకెన్స్కి అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి మీకు వీక్లీ రిటర్న్స్ ఎంత వస్తుంది, మంత్లీ రిటర్న్స్ ఎంత వచ్చాయి ఏంటనేది ప్రతిదీ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో యాక్చువల్గా రిటర్న్స్ ఎంత వస్తున్నాయి ఏంటన్నది ఇప్పుడు ఫస్ట్ నేను మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో అది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. సో రిటర్న్స్ మనకు వచ్చేసి 33% అయితే రిటర్న్స్ మనకు ఇన్స్టెంట్గా వస్తాయని చెప్తున్నారు. ఎవ్రీ వీక్ మనకి ఇన్స్టెంట్గా అయితే రిటర్న్స్ అనేది వస్తుందన్నమాట. ఎవ్రీ వీక్ వీళ్ళు రిటర్న్స్ అనేది మనకి ఇస్తారు. రియల్ టైమ్ మనకు చూపిస్తారనమాట. రిటర్న్స్ ఎంత వస్తున్నాయి ఏంటనేది రియల్ టైమ్స్ అనేది మనకు రియల్ టైంలో చూపిస్తారు. అండ్ 33% అయితే మనకు రిటర్న్స్ ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 67% ఏదైతే ఉంటుందో అది 6 months అయితే వీళ్ళు లాక్ చేయడం అయితే జరుగుతుంది.
సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వూఫ్ పేపర్ అంటే వాళ్ళ వైట్ పేపర్ అన్నమాట. సో ఇందులో మనము షిప్ని బరీ చేస్తే అంటే స్టేక్ చేస్తే మనకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ షిబా కానీ బరీ చేస్తే అంటే స్టేక్ చేస్తే కనుక స్టేకింగ్ పూల్లో మనకు 3% టోటల్ బీపీబీ అంటే బ్లాక్స్ పర్ బోన్ పర్ బ్లాక్ మాట. సో 3% అయితే రావడం జరుగుతుంది. అలాగే 0.1% ఆల్ స్వాప్ ఈటీహెచ్ ట్రాన్సాక్షన్ ఫీ. సో ఏదైతే స్వాపింగ్ జరుగుతుందో సో దాని మీద ట్రాన్సాక్షన్ ఫీజు ఏదైతే ఉంటుందో కలెక్ట్ చేస్తారో సో అందులోంచి కూడా మనకు 0.1% అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ పార్ట్ ఆఫ్ 0.05% ఆఫ్ స్వాప్ ఫీజ్ కన్వర్టెడ్ ఇంటూ షిబ్ అండ్ 0.05% కూడా వీళ్ళు షిబ్ కింద అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి ఇక్కడ యూ గెట్ ఎక్స్ షిబ్ మాట, షేర్ ఆఫ్ ది పూల్. సో ఇందులోంచి మనకు షిబ్ని మనం ఇక్కడ స్టేకింగ్ చేసినట్లయితే మనకు ఎక్స్ షిబ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు 33% అయితే మనకు రిటర్న్స్ అయితే మనకు రావడం జరుగుతుంది ఇన్స్టెంట్గా. అండ్ 67% అయితే 6 months వరకు లాక్ చేయడం జరిగిందని ఇక్కడ వాళ్ళు అయితే క్లియర్ చేశారు. సో ఇక్కడ మొత్తం టోటల్గా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది వూఫ్ పేపర్లో. సో మీరు కావాలంటే ఒకసారి వీళ్ళ యొక్క షిబా స్వాప్లో వెళ్ళినట్లయితే మనం ఇక్కడ మెన్యూలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వైట్ పేపర్ ఉంది కదా, సో వైట్ పేపర్ క్లిక్ చేసినట్లయితే మీకు వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు ఈ వూఫ్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఒకసారి ఇది చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ఆడిట్ రిపోర్ట్ కూడా చూద్దాము. సో ఇక్కడ వీళ్ళ ఆడిట్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ ఆడిట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే సైట్ కొంచెం స్లోగా ఉంది. సో ఇక్కడ చూడండి, ప్రజెంట్ ఆడిట్ రిపోర్ట్లో అయితే ఇది సెర్టిక్ అనేది చాలా పెద్ద ఇది సంస్థ అన్నమాట. సో వీళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారు. సో వీళ్ళ వెరిఫికేషన్లో ప్రజెంట్ అయితే ఇక్కడ సెక్యూరిటీ స్కోర్ వచ్చేసి 90% అయితే సెక్యూరిటీ స్కోర్ ఉంది. సో వీళ్ళు ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి, వీళ్ళకి రిస్క్ ఎక్కడ కనబడింది ప్రతిదీ అయితే వీళ్ళు ఆడిట్ రిపోర్ట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి మేజర్ ఫైండింగ్స్ ఏమేమి కనబడ్డాయి, ఏం రిజల్వ్ అయినాయి, మైనర్ ఫైండింగ్స్ ఏంటి, క్రిటికల్ ఫైండింగ్స్ ఏంటి, ప్రతిదీ వీళ్ళైతే ఇక్కడ వీళ్ళ ఆడిట్ హిస్టరీలు అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు కావాలనుకుంటే ఇది కూడా మీరు ఇక్కడ పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడొచ్చు కూడా. ఈ ప్రజెంట్ స్కోర్ 90 అంటే గ్రీన్లో ఉంది, అంటే బెటర్ అన్నమాట. వీళ్ళదైతే ఆడిట్ రిపోర్ట్ అయితే బాగానే ఉంది. అండ్ ర్యాంక్ కూడా వచ్చేసి 15 ర్యాంక్లో అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మీరు షిబా స్వాప్ ఎక్స్చేంజ్లో ఎలా స్టేకింగ్ చేయాలి, ఎలా లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలన్నా తెలుసుకున్నారు కదా. సో ఈ విధంగా మీరు స్టేకింగ్ చేయడం వల్ల ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే నా రిక్వెస్ట్, మీరు ఒకవేళ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అది మీరు ఓన్ రిస్క్ చేసుకుని మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఓన్ రీసెర్చ్ కూడా కంపల్సరీ చేయాలి, ఎందుకంటే అది మీ హార్డ్ ఎర్న్డ్ మనీ కాబట్టి మీరైతే ఓన్ రీసెర్చ్ చేసి మీరైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే కాదు, జస్ట్ మీకు గైడ్ చేయడానికి ఇందులో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో వాటిని నేను మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ అయితే వీడియో అయితే నేను చేస్తున్నాను. సో అది గుర్తుపెట్టుకోండి, మీరు కంపల్సరీగా మీ ఓన్ రీసెర్చ్ అయితే చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, ఓకేనా. క్రిప్టో వరల్డ్ అనేది ఎప్పుడు వాలటిల్గా ఉంటుంది, ఎప్పుడు అప్ డౌన్స్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మీరైతే కంపల్సరీగా ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మీరైతే ఓన్ రీసెర్చ్ అయితే చేయండి. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ స్టేకింగ్ మీద ఇంకొక ఇన్డెప్త్ వీడియో అయితే మీరు కావాలనుకుంటే దాని గురించి కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే నన్ను అడగండి, నేనైతే ఇంకొక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఇంతటితో ఆపేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, this Balaji is signing off.